అశ్వత్థామహతః కుంజరః అంటే ఏంటో మీకు తెలుసా? ద్రోణాచార్యుడికి శివుడి వరాన పొందిన పుత్రుడు అశ్వత్థామ. అతడు జన్మించినప్పుడు గుర్రములా ఏడ్చాడు. అందుకే అశ్వత్థామ అని పేరు పెట్టారు. అలా యుద్ధం ప్రస్తావన మొదలయ్యాక ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన పోరాడాడు. ఆయన ముందుండి యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. ద్రోణుడి దాటిని ఎదుర్కోలేని పంచపాండవులు ఎలాగైనా ద్రోణుడిని చంపాలని అనుకున్నారు. అశ్వత్థామ అంటే ద్రోణుడికి ఎంతో ఇష్టం. కాబట్టి అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజుతో చెప్పించి ఆయన బాధపడుతున్నప్పుడు చంపేయాలి అనుకున్నారు. కానీ ధర్మరాజు అబద్ధము ఆడనని నిరాకరించాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపి అశ్వత్థామాతః అని గట్టిగా అరిచాడు. అశ్వత్థామ శివుడి అంశ, అంత సులువుగా చనిపోడని భీముడి మాట ద్రోణుడు నమ్మలేదు. కృష్ణాజ్ఞ మేరకు ధర్మరాజు అశ్వత్థామహతః అని గట్టిగా అంటాడు. కుంజరః అంటే ఏనుగని మెల్లగా అంటాడు. మరియు కుంజరః అనే సమయంలో కృష్ణుడు శంఖాన్ని పూరించాడు. పరమ ధర్మాత్ముడైన ధర్మరాజు మాటలు నమ్మి బాధతో ధనస్సు కింద పడేశాడు ద్రోణుడు. ఇక దృష్టద్యుమ్నుడు ద్రోణుడి శిరస్సు ఖండించాడు. అలా ద్రోణాచార్యుడు యుద్ధభూమిలో మరణించాడు.